एसपीएस स्लिमिंग एंड ब्यूटी क्लिनिक की जानिब से लेटेस्ट टेक्नोलॉजी से अपना वेट कम करें। हमारे पास स्किन एंड पिंपल्स के लिए भी कई ट्रीटमेंट्स है, तो देर किस बात की। एसपीएस स्लिमिंग एंड ब्यूटी क्लिनिक से अभी रब्ता करें। हमारा एड्रेस है बिसाइड अग्रवाल स्वीट हाउस लेन, जेएन रोड, एबिट्स, हैदराबाद। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। हैदराबाद पुलिस उस शख्स की शिनाख्त कर रही है जिसने राजा सिंह को धमकी आमेज कॉल की थी। हैदराबाद साइबर क्राइम पुलिस जिसने एक हफ्ता कबल कानून साज की शिकायत के बाद केस दर्ज किया था। आईपी एड्रेस का इस्तेमाल करते हुए कॉल करने वाले का सुराग लगाया गया। साइबर क्राइम पुलिस ने गोशा महल के एमएलए टी राजा सिंह की तरफ से दर्ज कराई गई शिकायत में पेशरफ्त की है, जिसे काफ़ी अरसे से एक इंटरनेशनल नंबर से धमकी आमेज कॉलें मौसूल हो रही है। पुलिस ने गुज़िश्ता 14 सालों से कुवैत में मुकीम मोहम्मद कासिम की शिनाख्त की है, जो कॉल्स करने वाले थे। पुलिस के मुताबिक कासिम दुबई जाने और आखिरकार कुवैत में सुकूनत इख्तियार करने से पहले चंद्रायन गुट्टा में रहते थे। हुकाम ने कासिम के खिलाफ एक लुकआउट सर्कल LOC जारी किया है, जिस पर शुबा है कि राजा सिंह को धमकी देने के लिए इंटरनेट प्रोटोकॉल का इस्तेमाल किया था। धमकियों की असल वजह और कासिम का मकसद अभी तक वाज़े नहीं हुआ है। पुलिस मामले की मज़ीद तफ्तीश कर रही है और कासिम की गिरफ्तारी और मुमकिना हवाले से कुवैती हुकाम से वाज़े राब्ता कायम करने की कोशिश कर रही है। మన తెలంగాణ పోలీస్ ఫస్ట్ టైం నాకు థ్రెడ్డింగ్ చేసిన వాళ్ళకి ఐడెంటిఫై చేసినారు. దాదాపు నేను కార్పొరేటర్ ఉన్న సమయం నుంచి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. వందల కంప్లైంట్ ఇచ్చిన, కానీ ఒక్క కంప్లైంట్ పైన కూడా సరైన ఎంక్వైరీ జరగలేదు. నేను కంప్లైంట్ ఇవ్వాలి, దానికి ఎఫ్ఐఆర్ కావాలి, మళ్ళా ఆ ఎఫ్ఐఆర్ కి నాకు తెలియకుండా క్లోజ్ చేయాలి. ఇదే మన పోలీసు వాళ్ళు చేసినారు. కానీ ఇప్పుడున్న కమిషనర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నా. ఎందుకంటే నేను ఇచ్చిన కంప్లైంట్ పైన వాళ్ళు ప్రత్యేకంగా ఒక టీం తయారు చేసి నాకు ఎవరు మెసేజ్ చేస్తున్నారు, నాకు ఎవరు ఫోన్ చేస్తున్నారు వాళ్ళకి ఐడెంటిఫై చేసినారు. ఒకప్పుడు చంద్రాయన్ గుట్టలో ఉండేది ఆయన పేరు మొహమ్మద్ కాసిం. చంద్రాయన్ గుట్టలో ఉండి ఆయన దుబాయ్ వెళ్ళిండు, దుబాయ్ నుంచి కువైత్ వెళ్ళిండు, అక్కడ సెట్ అయిపోయాడు. ఎన్నో సంవత్సరాల నుంచి కువైత్ లో ఆయన ఏదో బతుకు గురించి అయినా వెళ్ళిండు. కానీ అక్కడ కూర్చొని నా ఫోన్ నంబర్ తీసి నాకు సంపేస్తా, రామనవమి శోభయాత్ర తీయకూడదు, యాద్ పెట్టుకో, మీ ఫ్యామిలీని నేను లేపుకుంటా, అది ఏదో వర్గర్ గా అయినా నాకు కంటిన్యూగా నంబర్లు మారకుండా నాకు ఫోన్లు చేస్తుండ్రు. కానీ నాకు వచ్చిన ప్రతి ఒక్క ఫోన్ నంబర్ కి నేను ఒక కంప్లైంట్ రూపంగా నేను మా డీజీపీ గారికి, మా కమిషనర్ గారికి, పోలీస్ అధికారులకి అదే విధంగా సైబర్ క్రైమ్ కూడా నేను ఇచ్చిన. కానీ ఇవాళ నాకు నేను మీడియాలో చూసిన రాజా సింగ్ కి ఫోన్ చేసి బెదిరిస్తున్న వ్యక్తికి ఐడెంటిఫై చేసినారు పోలీసులని ఆ ఒక న్యూస్ చూసిన చాలా హ్యాపీగా నేను ఫీల్ అయినా. ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల్లో నాకు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తికి ఐడెంటిఫై చేసినారు. నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇమీడియట్ గా ఇట్లాంటి వ్యక్తికి ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఈ కాసిం ని కూడా అరెస్ట్ చేయాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ లేకపోతే రేపు ఆయన హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలి. లేకపోతే ఇక్కడ నుంచి ఒకవేళ పాసిబుల్ ఉంటే కువైత్ కూడా ఒక టీం ని పంపించి అరెస్ట్ చేసి తీసుకొని రావాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా.